కుమారస్వామిను నిర్మలా గారు కదా, వరంగల్. కుమారస్వామి నిర్మలా గారు, చెప్పండి మీ సక్సెస్ స్టోరీ. మేము వివాహం జరిగి 15 ఇయర్స్ అవుతుందండి. మేము చాలా చోట్ల హాస్పిటల్ తిరిగి పిల్లల కోసం సంతానం కావాలని చాలా దిక్కుల తిరిగి హైదరాబాదు, అటు ఉప్పలు, అదంతా మొత్తం చాలా చోట్ల తిరగడం జరిగింది. ఐవీఎఫ్ కూడా వెళ్ళినాం. ఐవీఎఫ్లో ట్విన్స్ పాప బాబు అయింది కానీ ఫెయిల్ అయిపోయింది, మాకు దక్కలేదండి. మేము మళ్ళీ చాలా ఎక్కడ తిరగని దేవుడు లేడు, తిరగని హాస్పిటల్ లేదు, అయినా మేము చాలా ఏడవని రోజు లేదు. మేము చాలా ఇబ్బందుల వల్ల మా మిసెస్ గారు యూట్యూబ్లో సార్ వీడియో చూసి మేము ఇక్కడికి విజయవాడకు రావడం జరిగింది. సార్ దయవరానం మాకు ఈరోజు ట్యూబులు ఓపెన్ అయినాయి, మాకు కూడా కణాలు సంఖ్య పెరిగింది. చాలా హ్యాపీగా ఉంది. సార్ దగ్గర సక్సెస్ రేట్ చాలా ఉంది. ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశం చాలా ఉంది. పక్కా అవుతుంది అంతే. కుమారస్వామి గారు నిర్మలా గారు వరంగల్ నుంచి వచ్చారండి. పెళ్ళి అయ్యేళ్ళకి 15 ఏళ్ళు అయిపోయిందని బాధతో వచ్చారు. వయసు 35 అయిపోయింది. మరి ఎలాగా అని చెప్పంటే మన దగ్గరికి వచ్చేటప్పటికే వాళ్ళు రకరకాల చోట్ల తిరిగారు. తిరిగిన ప్రతి చోట ట్యూబులు బ్లాక్ అన్నారు. ఒక ట్యూబ్ ఉందో, ఒక ట్యూబ్ బాగాలేదు, ఐవీఎఫ్కి వెళ్తే బెటర్ అన్నారు. ముందేమో ఐయువైలు చేశారు, 3 ఐయువైలు చేసి ఫెయిల్ అన్నారు. ఇక ఐవీఎఫ్ చేస్తే వస్తుందేమోనని ఐవీఎఫ్కి వెళ్ళారు. వెళ్తే వచ్చింది కానీ ప్రెగ్నెన్సీ నిలబడలేదు. వచ్చింది ట్విన్స్ అయినా కూడా ప్రెగ్నెన్సీ నిలబడలేదు, పోయింది. లాప్రోస్కోపీ కూడా చేశారు ట్యూబ్లు ఓపెన్ చేద్దామని, అది పని జరగలేదు. చివరికి ఇక్కడ ఐవీఎఫ్లు చేయించుకుని, ఇటు లాప్రోస్కోపీలు చేయించుకుని, ఐయువైలు చేయించుకుని ఎంత శ్రమపడినా ప్రెగ్నెన్సీ రావటం లేదు, ట్యూబులు ఓపెన్ అవ్వటం లేదనే బాధతో మన దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఆపరేషన్ లేకోకుండా, ఐవీఎఫ్ లేకోకుండా మరి ట్యూబులను కూడా ఓపెన్ చేసుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనే మన సక్సెస్ వీడియోలు యూట్యూబ్లో చూశారు. చూసి మన దగ్గరికి వచ్చి ఇక్కడ మన దగ్గర టెస్ట్లు అవి చేయించుకుని మందులు వాడారు. వాడిన ఎన్ని నెలల్లో వచ్చిందండి మీకు ట్యూబులు ఓపెన్? 5 months వాడారు. 5 monthsలో వచ్చింది సక్సెస్. ట్యూబులు 2 ఓపెన్ అయినాయి. అక్కడే టెస్ట్ చేయించుకున్నారు. మాకు 2 నెలలు క్రిములకు వాడారు, 2 నెలలు హార్మోన్లకు వాడారు. కేవలం మందుల ద్వారా ఓపెన్ అయింది. బయట లాప్రోస్కోపీతో ట్రై చేసినా కూడా ఓపెన్ కాలేదు. ఐయువైలు ఫెయిల్ అవుతున్నాయి ఎందుకని చూస్తే, 3 ఐయువైలు ఫెయిల్ అయినాయి ఎందుకని చూస్తే ట్యూబులు బ్లాక్ అని చెప్పి చివరికి ఐవీఎఫ్ చేశారు. మీకు ఐవీఎఫ్ చేసినా కూడా ఫలితం రాలేదు. మరి ఇక్కడ ట్యూబులు అయితే 2 కూడా ఓపెన్ అయిపోయాయి చక్కగా. ఫిలింలో కూడా ఇచ్చారు, అలాగే రిపోర్ట్లో కూడా చెప్పారు. ట్యూబ్స్ 2 ఓపెన్ అయినాయి న్యాచురల్గా. మీకు ఎక్కడైతే నమ్మకం ఉందో అక్కడే చేయించుకోమన్నా అక్కడే టెస్ట్ చేయించుకున్నారు, అక్కడే రిపోర్టు తీసుకున్నారు, వచ్చారు. ఇప్పుడు మనం ఎలా ఓపెన్ అయింది అనేది తెలుసుకోవాలి. ఆయన కౌంట్ కూడా తగ్గుతుంది, ట్యూబ్ ఓపెన్ అవుతుంది. మొటిలిటీ డిఫెక్ట్స్, మార్పాలజీ డిఫెక్ట్స్ ఉన్నాయి అన్నట్టుగా ఇప్పుడు నాకు దగ్గరికి వచ్చినప్పుడు మీ స్టేటస్ అలా ఉంది. నేను చెప్పాను వీటన్నిటికీ కారణం క్రిములు ఉన్నాయంటే వెంట్రుకంతా ట్యూబ్ లోపలికి దూరేయంటే, పొక్కు వచ్చిందంటే, గెడ్డ వచ్చిందంటే ట్యూబ్ బ్లాక్ అవుతుంది. అదే క్రిములు వీర్య కణాలు తల తింటే తల లేకుండా పోతాయి, తోకలు తింటే తోక లేకుండా పోతాయి, తలా తోక నాకెందుకని మొత్తం మింగేస్తే గుండు 0 అయిపోతాయి, 0 కౌంట్ అవుతాయి. అలా 0 కౌంట్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు. అందుకోసం మన క్రిములు తొలగించుకోవాలమ్మా. తొలగించుకుంటే అటు నీ ట్యూబ్లు ఓపెన్ అవుతాయి. ఎందుకంటే క్రిమి చచ్చిపోద్ది, పొక్కు పోద్ది, గెడ్డ ఓపెన్ అయిపోద్ది, చక్కగా ట్యూబ్ ఓపెన్ అయ్యి నీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆయనకు కూడా ఎప్పుడైతే క్రిమి చచ్చిందో వీర్య కణాలు చంపేవాళ్ళు ఎవరో ఉండరు కాబట్టి కణాలు ఇంప్రూవ్ అవుతాయి, మొటిలిటీ మార్పాలజీ పెరుగుద్ది అన్నాను. అలాగే 34 మిలియన్స్కి వచ్చింది, 34 మిలియన్స్కి కౌంట్ పెరిగిపోయింది. అలాగే నీకు 2 ట్యూబ్లు ఓపెన్ అయిపోయింది, 2 ట్యూబ్లు ఓపెన్ అయిపోయాయి. ఇక ఐవీఎఫ్ అనే పదం లేదు, నెలకు 3 లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించుకోవచ్చు. కాకపోతే నీకు వీటితో పాటు కాస్త ఇర్రెగ్యులర్ సైకిల్స్ స్టార్ట్ అయినాయి, హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అయినాయి కాబట్టి ట్యూబులు ఇప్పుడు ఓపెన్ అయినా హార్మోన్లు కూడా మనం సరి చేస్తే మన ప్రెగ్నెన్సీ కూడా మనకు వస్తుంది న్యాచురల్గా. అది మనం నెక్స్ట్ ఆ ప్రయత్నం చేద్దాం. మరి నువ్వు పడుతున్న బాధను చూడలేక ఆ ఆంజనేయ స్వామి నీకు నా వీడియోని చూపించి ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. ఇవాళ కొంతపాటు వెసులుబాటు, కాస్త ఆనందం కలిగించే ఒక వార్త అందించాడు. కనీసం ట్యూబ్లు ఓపెన్ అయినాయి ఈ 4-5 నెలల శ్రమకి. అలాగే బిడ్డ కూడా వచ్చేస్తే మరో 2 నెలలు నేను మందులు ఇస్తాను. అలాగే మీరు ప్రయత్నించండి న్యాచురల్గా. మరి బిడ్డ కూడా వచ్చేస్తే మళ్ళీ ఆ దేవుడికి కృతజ్ఞత తెలియజేసుకుందాం, సరేనమ్మా? ఎందుకనంటే ఆ వీడియో చూపించిన వాడు దేవుడు. ఆ వీడియోని చూసి నమ్మి మీరు ఇక్కడ వరకు వచ్చారు, వచ్చి మనల్ని నమ్మి మందులు వాడుకున్నారు.
ఇవాళ మీకు ఒక దారి చూపించాడు ఆ దేవుడు. అంతే, ఆ దేవుడే మీరు చూపించిన దారిగా నన్ను నమ్మి ఇక్కడికి వచ్చి వాడినందుకు మీకు కూడా ఫలితం వచ్చింది. మీ కణాలు పెరిగినాయి, మొటిలిటీ మార్ఫాలజీ పెరిగినాయి, అమ్మాయికి మూసుకుపోయిన ట్యూబులు 2 కూడా ఓపెన్ అయినాయి, మరి 2 ఇంప్రూవ్మెంట్లు జరిగినాయి. ఇక బిడ్డ కూడా వచ్చేస్తే మరి అది కూడా ఆ దేవుడు దయ వల్ల ఆ బిడ్డ కూడా వచ్చేస్తే మీరు పూర్తిగా ఆ దేవుడు ఫలితాన్ని పొందిన వాళ్ళు అవుతారు. ఇదే విధంగా దేవుడు నమ్ముండి గట్టిగా పట్టుదలగా అలాగే వాడండి. ఏదో ఒక రోజు ఆ ఫలితాన్ని కూడా ఇస్తాడు, మీ జీవితంలో సంతోషాన్ని చూపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ.